అఘోరి అలియాస్ శ్రీనివాస్గా చెప్పబడుతున్నటువంటి ఈ లేడీ అఘోరికి గుచ్చు బిగుస్తోంది. ఇప్పటికే అటు తెలంగాణలో కూడా ఒక మహిళని ప్రేమించింది, పెళ్లి చేసుకుందని చెప్పి ఒక మహిళ బయటకు వచ్చి మాట్లాడుతున్న సందర్భం మనం చూసాం. ప్రస్తుతం వర్షిని ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుందని చెప్తోంది. ఆ వీడియోలు కూడా మీరు చూసారు. నా టీవీలో కూడా చాలాసేపు లైవ్లో పార్టిసిపేట్ చేస్తారు వారిద్దరు కూడా. సో ఆల్రెడీ పెళ్లిళ్ళ మీద పెళ్లిళ్ళు వరుసగా పెళ్లిళ్ళు చేసుకుంటున్నట్టుగా అనేక మంది ఆరోపిస్తున్నారు. కరీంనగర్ నుంచి వచ్చిన సదరు మహిళ ఇప్పటికే మహిళా కమిషన్ కూడా ఆశ్రయించింది. మహిళా కమిషన్కి ఫిర్యాదు చేసింది. తన జీవితాన్ని నాశనం చేసి వర్షిని పెళ్లి చేసుకున్నాడంటూ ఆధారాలతో సహా మహిళా కమిషన్కి ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది. అమాయకపు మహిళల జీవితాలతో అఘోరి ఆటలాడుతున్నాడని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే 10 లక్షల రూపాయలు తన దగ్గర నుంచి తీసుకున్నారంటూ ఒక మహిళ మోకిలా పిఎస్లో ఫిర్యాదు ఇచ్చిన నేపథ్యంలో లేడీ అఘోరి పైన సెక్షన్ 308, 301, 351, 352 కింద కేసు కూడా నమోదైంది. ఇక అన్ని రకాలుగా లేడీ అఘోరి అలియాస్ శ్రీనివాస్గా చెప్పబడుతున్నటువంటి ఆవిడకి ఉచ్చు బిగుస్తోంది. సో ప్రజెంట్ ఎటు చూసినా కూడా అరెస్ట్ అయ్యే దాఖలాలు కనబడుతున్నాయి. దీనికి సంబంధించి ఒకసారి మొదటి మహిళగా చెప్పబడుతున్నటువంటి రాధికాకి సపోర్ట్గా ఉన్నటువంటి అడ్వకేట్ ఆజాద్ గారు ఇప్పుడు మనతో పాటు ఆర్టీవీ లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఎస్ ఆజాద్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మనోజ్ గారు. బాగున్నారండి. సో ప్రజెంట్ లేడీ అఘోరి అలియాస్ శ్రీనివాస్గా చెప్పబడుతున్నటువంటి ఆ వ్యక్తి నిన్న మనం ఆర్టీవీలో కూడా అందుబాటులోకి వచ్చారు. దాంతో మాట్లాడే ప్రయత్నం చేశాం. మొదటి భార్య విషయంలో అడిగితే ఆధారాలు ఉంటే చూపించమనండి, నేనే రిటర్న్లో తనకి ₹1,00,000 ట్రాన్సాక్షన్ చేశానని చెప్తున్నారు. సో ఇన్ని రోజులుగా లేడీ అఘోరి ఇప్పుడేం సడన్గా రాలేదు. మనం చూస్తున్నాం చాలాసార్లు మీరు కూడా ఆర్టీవీ వేదికగా రక్షణ కల్పించాలని కూడా డిమాండ్ చేసే సందర్భాలు ఉన్నాయి. సో ఇవన్నీ జరుగుతున్న క్రమంలో ఎప్పుడు బయటికి రాకుండా ఇప్పుడు ఆన్ ఆఫ్ సడన్ వర్షినితో వివాహం అయిన తర్వాత సదరు మహిళ బయటికి వచ్చి నన్ను కూడా పెళ్లి చేసుకున్నానని చెప్పడంలో అసలు ఏం చూడాలి? దానికి సంబంధించి ఆధారాలు ఏమున్నాయి? ఒకటండి, అంటే మీకు అంటే రేపు ఆమె వస్తా అన్నారు. మీరు అన్నట్టు ఆర్టీవీ వేదికగా మనం మాట్లాడతాం. అయితే నాకు తెలిసిన సమాచారం నేను మీకు ఇవ్వగలుగుతాను ఒక అడ్వకేట్ గా. సో నిన్న మేము మహిళా కమిషన్ ని అప్రోచ్ అవడానికి మా దగ్గర బలమైన ఆధారాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు కొన్ని నేను బయట పెట్టకూడదు, కొన్ని ట్రయల్ మాకు ఇబ్బంది అవుతుంది ప్రాసిక్యూషన్ విషయంలో రేపు పొద్దున దాంట్లో. సో కాబట్టి ఏంటంటే మేము ఒకటొకటి మేము ఆధారాలు బయట పెడతాము. అయితే ఇక్కడ ఆధారాలు అంటే మీ ఉద్దేశంలో మ్యారేజ్ ఆధారాలు కాదండి. ఎందుకు అంటే మీకు తెలియదు, చట్టంలో ఒక వ్యక్తిని బలవంతంగా తాలిపొడి కడితే అది పెళ్లి అవుతా కాదు కదా. దాని మీద చాలా జడ్జిమెంట్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఒక వ్యక్తిని ప్రలోభ పెట్టాలన్న ఉద్దేశంతో కట్టిన తాలేదు. దాన్ని పెళ్లిగా మేము యాక్సెప్ట్ చేయట్లా, అమ్మాయి కూడా యాక్సెప్ట్ చేయట్లా. కాకపోతే నమ్మించి అంటే నేను ఆ దేవతని ఇప్పుడు ఒకటి మనోజ్ గారు మొదటిదాకా ఆమె అమ్మ అన్నారు. అవును. ఇప్పుడు పురుషుడు అంటున్నారు. మీకు అర్థమవుతుందా? మొదటిదాకా ఆమెను ఎవరన్నారు? నేను కూడా అఘోరి అమ్మ అన్నా, మీరు కూడా అఘోరి అమ్మ అన్నాం. అమ్మ అంటే ఎవరు? తల్లి. ఓకేనండి. ఆ విధంగా ఆమె భక్తుల పాటు తల్లిగా ఒక అఘోరి మాతగా ఉన్నారు. అతను పురుషుడా లేకపోతే స్త్రీయా అనేది ఆ మొదటిదాకా లేదు. ఇప్పుడు క్లైమ్ చేసుకున్నారంటే పెళ్లి అయిన తర్వాత. ఇప్పుడు మీ ఇక్కడ ఫస్ట్లీ అందరికి వచ్చే ఒక అనుమానం ఏంటంటే ఇప్పుడప్పుడే కాదు, ఈ అఘోరి అనే చెప్పేటువంటి ఈవిడ బయటకు వచ్చి చాలా రోజులు అవుతోంది. సంవత్సరానికి పైగా ఎక్కడ పడితే అక్కడ సెన్సేషన్లు, నానా హై డ్రామా, హై టెన్షన్ చోటు చేసుకుంది. ఎక్కడ వెళ్ళినా కూడా ఇన్ని రోజులుగా బయటటువంటి ఈ సదరు మహిళ రాధిక అనేటువంటి మహిళ ఇప్పుడు బయటకు వచ్చి నన్ను పెళ్లి చేస్తుంది అంటే ఈ పెళ్లి ఎప్పుడు జరిగింది నేను ఒక్క నిమిషం మీకు వివరిస్తాను సార్. ఒక్క నిమిషం వివరిస్తాను. ఏం లేదు, ఇప్పుడు నేనంతే అఘోరి, లేడీ అఘోరి అనే మనం మీడియా అందరూ కూడా ఆమెను తీసుకొచ్చారు. లేడీ అఘోరి అన్నారు. అబ్బాయిగా లేదు. తర్వాత అబ్బాయి అనే విషయం మనకు తర్వాత తెలిసింది. ఫస్ట్ అయితే లేడీ అఘోరి లేదా అఘోరి మాతగానే ఆమెను చూడటం జరిగింది. ఒకటి, ఆ టైంలో ఈ సదన మహిళ కూడా పరిచయం ఉన్నారని చెప్తుంది. పరిచయం అయినప్పుడు ఈ తర్వాత వీళ్ళిద్దరి మధ్య కొంత జరిగిందండి. అది కొన్ని లైంగిక తెలంగాణకు వచ్చిన తర్వాతనే ఈ కనెక్షన్ అనేది వచ్చిందా, లేకుంటే గతంలో పరిచయం ఉందా? అఘోరిగా మారక ముందే ఇద్దరి మధ్య పరిచయం ఉందా? లేదండి, అఘోరిగా మాతకు ముందు బిఫోర్ ఏం పరిచయం లేదని చెప్పింది ఆమె మాతో. అంటే ఇంకా మీడియాలో రాకమునిపే పరిచయం అంట. ఎందుకంటే ఇది ఒకటే ఏరియా కదా, కరీంనగర్ మంచిర్యాల ఒకటే ఏరియా కాబట్టి. అంటే ఆజాద్ గారు మనందరం మాట్లాడుకున్న సమయంలో మనకు తెలిసి బహుశా ఒక 1.5 year అవుతోంది తిను బయటకు వచ్చి పూర్తిగా అన్న రచ్చ చేయడం వల్ల స్టార్ట్ అయ్యి 2024 మొత్తం కూడా ట్రెండ్ అయిపోయింది. అంటే ఎప్పుడు పరిచయం తనకి రాధిక అనే మహిళకి? నవంబర్ అండి. నాకు అంటే మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ చెప్పిందంటే నవంబర్ లో పరిచయం అని అన్నారు. నవంబర్ 18 నుంచి డిసెంబర్ జనవరి వరకు మేము మాట్లాడుకున్నాం. మేము కలుస్తూనే ఉన్నాము. ఇది కొండగట్టు ఉంటుందంట, అక్కడ కొత్తపల్లి దగ్గర కొండగట్టు ఆంజనేయ స్వామి గుడి దగ్గర మేము కలుసుకున్నాము. సో అట్లా ప్లస్ అమ్మాయి చెప్పింది కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఆశ్రమం కూడా అసలు మేము కలవడానికి ప్రధాన కారణం మీరు అడగాలి. వాళ్ళిద్దరు కలవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈమె ఒక దైవభక్తురాలుగా కొంత ఆశ్రమము ఇలా కొన్ని కట్టాలని చెప్పి వాళ్ళ మామయ్య గారు ఉన్నారు లక్ష్మణరావు గారు. సో ఆయన
కొన్ని కార్యక్రమాలు చేస్తా ఉన్నాం, దైవ సంబంధించిన కార్యక్రమాలు చేస్తా, ఆ విధంగా వీళ్ళు పరిచయం అయ్యారండి. సో ఆ విధంగా జరిగింది కన్వర్సేషన్, ఆ విధంగా జరిగింది. చివరికి అది వికృత శాస్త్రం దాకా వెళ్ళింది, అది జరిగింది. దైవ భక్తురాలు కార్యక్రమాలు చేస్తున్నాండి ఎక్కడ అంటే వాళ్ళ నివాసం ఉండే దగ్గరేనా లేకపోతే వేరే ఆలయాల దగ్గర అక్కడ దైవ కార్యక్రమాలు చేస్తూ ఉంటారా, భక్తురాలుగా ఉన్నారా? అంటే ఇక్కడ ఆలయాల దగ్గర భక్తురాలుగా ఉండి అక్కడ సేవలు అందిస్తున్నారు లేకుంటే నివాసం దగ్గరే ఉంటూ? లేదండి, అంటే నేను ఆ ఏరియా నాకు తెలియదు. వాళ్ళు చెప్పింది కొత్తపల్లి అన్న విలేజ్ ఉంటదంట, మరి కరీంనగర్ నాకు కూడా ఐడియా లేదు. సో ఆ కొత్తపల్లి కండుకోట దగ్గర శివాలయం దగ్గర వీళ్ళు ఆశ్రమం కట్టాలని ఎప్పటి నుంచో ఈమెయిల్ అఘోరీ పరిచయం అయిన దగ్గర నుంచి కాదండి, అంతకుముందు కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు ప్లాన్ చేస్తా ఉన్నారు. దానికి స్థలము పర్మిషన్ ఉంటది కదా, పర్మిషన్ స్థలము. ఆ టైంలో ఈ అఘోరీ పరిచయం అవుతుంది, ఇంకేదన్నా ఉపయోగపడుతుంది, కొంచెం మనకు ఉపయోగపడుతుంది, లోకలే కదా అంతా లోకల్ కాబట్టి పరిచయం అవుతుంది. ఆ ఉద్దేశంతోనే వాళ్ళిద్దరి మధ్య స్నేహం అలా అయింది. కానీ చివరికి ఆమెని ఇట్లా తీసుకెళ్లి అంటే తల్లిలాగా భావించింది ఈ అమ్మాయి కూడా స్టార్టింగ్ లో. ఇప్పుడు మనం మొన్నటిదాకా మనం చూసాం వాళ్ళిద్దరి మధ్య కన్వర్సేషన్ ఏం జరిగింది, తల్లి కూతురు బంధము లేదా గురువు శిష్యుల బంధం అన్నట్టుగానే ఇది కూడా అదే ప్రలోభంలో తీసుకొచ్చారు. ఇప్పుడు మీకు తెలియదేమో సార్, అది 10 లక్షల రూపాయల కేసు విషయంలో కూడా ఒక అమ్మగా ఒక గురువుగా పూజలు చేస్తానని చెప్పి ఆ కేసు ఎఫ్ఐఆర్ మీరు చూసారు. రాధికానే అఘోరితో పరిచయం పెంచుకొని అంటే రాధికానే అప్రోచ్ అయింది అఘోరిని కలవడం కోసం? అది నాకు తెలియదండి. అంటే నేను రేపు రాధిక మళ్ళీ వస్తాను, మీరు అడగండి. అంటే నాకు చెప్పిన వర్షం నిన్న మాకు తెలిసింది ఏంటంటే, నాకు టైం కూడా నేను లేదు, డ్రాఫ్టింగ్ చేసి ఇచ్చాము. నాకు చెప్పింది ఏంటంటే మేము ఈ విషయం మీద కలిసి అంటే ముందుకు ఎవరు అప్రోచ్ అయ్యారనేది నేను అడగలేదు. నేను అడగలేదు. అంటే నాకు తెలిసి ఈమె రాధికానే ముందుగా అప్రోచ్ అయ్యి ఉండొచ్చు నేను అనుకుంటున్నాను. నేను ఇది ఇమాజినేషన్ అది. ఎందుకంటే ఈమె ఆల్రెడీ పాపులర్ మీరు అంటున్నారు కదా, పాపులర్ అయింది, అంత పరిచయం ఉంది. ఆమె కూడా ఆశ్రమం పెట్టాలి ఇప్పటి నుంచి కాదు, ఆమె ఇప్పటి నుంచో తరతరాలుగా ఆశ్రమం పెట్టాలని ఆలోచనలో వాళ్ళు ఉన్నారు కాబట్టి. సో ఈమె ఏమైనా అప్రోచ్ అయ్యి ఉండొచ్చు. నేను కారణం మీకు నెక్స్ట్ క్లారిఫికేషన్ ఇవ్వగలుగుతాను అనుకున్నాను. సో అయితే రాధిక అంటే మనం ఇమాజిన్ చేస్తే రాధికని అప్రోచ్ అయి ఉంటారు ఆశ్రమం పెట్టాలని చెప్పి ఆలోచన అనుకోవచ్చు. ఎందుకంటే ఈమె కొద్దిగా పాపులర్ అయిందని మీరే అంటున్నారు కదా, ప్లస్ ఆ టైంలో కూడా బాగానే పాపులర్ అయింది. ఆ ఏరియాలో కూడా చక్కెర కొట్టింది కదా, ఈమె కూడా ఆ ఏరియాలో అంటే గుళ్ళు గోపురాలు తిరగడం జరిగింది కదా. సో అంటే ఎటువంటి ఆశ్రమం ఆజాద్ గారు మనం చూస్తున్నాం సమాజంలో ఆశ్రమాలు అంటే అనాథ పిల్లల కోసం ఆశ్రమాలు ఉన్నాయి, అంటే ఎటువంటి ఆశ్రమం పెట్టాలనుకున్నారు? దైవ కార్యక్రమానికి సంబంధించిన ఆశ్రమం అని నాకు చెప్పారండి. దైవ కార్యక్రమానికి సంబంధించిన ఆశ్రమం అన్నారు. అంటే నాకు ఆ దైవ కార్యక్రమాల్లో డీప్ గా ఉంటుంది కదా, ఆ గురించి చెప్తా గానీ. కాకపోతే నేను రేపు ఆమె రాధిక వస్తారు, మీరు అన్న ప్రశ్నలు అది అడగండి. అది ఆ ఆశ్రమం ఎలాంటి ఆశ్రమం కట్టదలుచుకున్నాం. ఇంకొకటి ఏంటంటే విగ్రహం కూడా ఇచ్చారంటే సార్ ఎక్కడ వరకు ఆశ్రమం పెట్టాలనుకున్న ఆలోచన కాస్త ఇప్పుడు పెళ్లి దాకా వచ్చింది. సో ఈ ఎన్ని రోజుల పరిచయం ఉంది వాళ్ళలో, ఎటువంటి కన్వర్సేషన్ ఉండేది వాళ్ళ మధ్యలో, ఏమైనా ట్రాన్సాక్షన్స్ ఉన్నాయా? నేను మాత్రం అఘోరిని అడిగినప్పుడు నన్ను ఇలా సంప్రదించింది, ఆశ్రమం పెట్టాలనుకుంటున్నాను, గోసేవ చేస్తున్నాను, నలుగురికి సహాయపడుతున్నాను అని చెప్పిన నేపథ్యంలో నేనే ఒక లక్ష రూపాయలు తనకి ఇచ్చాను అని చెప్పి అఘోరి అంటోంది. అయితే మనోజ్ గారు ఇప్పుడు ఆయన చెప్పింది గోశాల, మీరు అన్నట్టు కొన్ని సేవా డూయింగ్ సమ్ సోషల్ సర్వీస్, అది మాత్రం నేను ఒప్పుకుంటాను. అది నేను చెప్పిన అంటే వివరంగా నాకు చెప్పలేదు, కానీ ఇట్లా సేవా కార్యక్రమాలు చేస్తుంటానండి మా ఏరియాలో అని చెప్పడం జరిగింది. వాళ్ళ మామయ్య గారు అందరూ కూడా చెప్పారు. ఇప్పుడు మీరంటే మళ్ళీ డబ్బులు విషయం మాట్లాడతాము. డబ్బుల విషయంలో నిన్న మేము అంటే ఆనరబుల్ కమిషనర్ వారు అంతా మేము అంటే వారంతా కౌంట్ చేశారు. మేము పంపించిన ట్రాన్సాక్షన్ అంతా చూస్తే సుమారుగా 3,15,000 రూపాయలు ఈమె వేసినట్టు ఉంది. ఆ ఫోన్ పే నెంబర్ అవన్నీ మీకు తెలుసు కదా, ఆమె నెంబర్ ఎంత మీకు ఐడియా ఉంది కదా. రాధిక అఘోరికి డబ్బులు వేసింది. ఎస్ ట్రాన్సాక్షన్ ఐడి ఉంది మా దగ్గర, ఫోన్ పే ద్వారా వివిధ రకాలుగా. అది మేము సబ్మిట్ చేసాం, ప్రూఫ్ సబ్మిట్ చేసాం, మీడియా వారికి కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ రిటర్న్ లో అఘోరి 1,00,000 రూపాయలు వేసాను, నేను కొన్నిసార్లు క్యాష్ కూడా ఇచ్చాను, అకౌంట్ లో 1,00,000 రూపాయలు వేసాను, నాకు అన్ని తిరిగి ఇచ్చింది అని అంటుంది. అవునండి మనోజ్ గారు, ఇప్పుడు ఎలిగేషన్ వచ్చినప్పుడు ప్రతి కోర్టులో కూడా మనం కేసు ఫైల్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర ఏమైనా ఉంటే కౌంటర్ కాపీ వేస్తారు కదా, వేసుకోమనండి, అప్పుడు చూద్దాము. దానికి తప్పే ఉంది. ఇప్పుడు డెక్క అది కాదు కదా సార్, ఇప్పుడు మేము ఇచ్చామని మా దగ్గర ఎవిడెన్స్ ఉంది, ఆ దగ్గర ఎవిడెన్స్ ఉంటే కౌంటర్ కాపీ ద్వారా రేపు కమిషనర్ వారు నోటీస్ పంపిస్తారు, దానికి వేసుకోమనండి, అది కోర్టులో తేలుతుంది. సార్ ఇక్కడ వరకు వాళ్ళ ఆలోచన బాగానే ఉంది, ఆశ్రమం పెట్టాలనుకుంటున్నారు, దైవ కార్యక్రమం కోసం బాగానే ఉంది. ట్రాన్సాక్షన్ ఎందుకు జరిగాయని మనకు ఇంకా కన్ఫర్మేషన్ లేదు. సో దేనికోసం ట్రాన్సాక్షన్ చేశారు ఏంటని తెలియదు, అది మనకు తెలియదు. కానీ మనోజ్ గారు ఇప్పుడు ట్రాన్సాక్షన్ జరిగిందైతే ఉంది, అవును, అది ఎందుకు అనేది మనకు తెలియదు, అది వాస్తవం. సో ఆ తర్వాత పెళ్లి దాకా ఎలా దారి తీసింది అంటే ఒక ట్రాన్స్జెండర్ ఆవిడ, సో దాని అందరు చెప్పే మాటలో తను ఒక మహిళగా ఉండిపోయింది, పూర్తిగా తనని శివార్పణం చేసుకుందని చెప్తోంది, ఒక సెన్సేషన్. అటువంటి ఆవిడతో పరిచయము ఆశ్రమం వరకు ఓకే. సో నెక్స్ట్ తాళి కట్టడాన్ని ఎలా యాక్సెప్ట్ చేసింది మరి ఆవిడ? నాకు తాళి కట్టడం చెప్తోంది కదా. అది అన్ఫోర్స్ అంటే బాగా ఫోర్స్ఫుల్ గా జరిగింది అది. ప్లస్ అక్కడ అమ్మ అన్న
ఒకటి దేవత అన్న ఒక ఫీలింగ్. ఎందుకంటే మీరు అన్నారు ఇందాక, మీరు ఒక మాట అడిగారు, తాలిబొట్లు షీఈస్ క్యారింగ్ సమ్ తాలికి సంబంధించిన ఏదో ప్యాకెట్ మొత్తం తీసుకెళ్తుందంట. ఎందుకంటే నాకు నిన్న వర్షిని వాళ్ళ అన్నయ్యకి చెప్పారు, నాకు ఆ పిల్లోడు హర్ష ఎవరో. నేను అడిగాను, ఏంటి బాబు తాలిబొట్లు గోదా ఏంటారు నాయన అంటే, తాలిబొట్లు ఎప్పుడు క్యారీ చేస్తారు సార్ అవుతుంది కాడ, రేపు మీరు అడగండి ఎప్పుడు తీసుకెళ్తారు సార్, ఎవరు తాలిబొట్టు కడతాడు. ఇందాక కూడా మీరు అన్నారు తాలిబొట్టు కట్టి మళ్ళీ నేనే తీసుకుంటాను అన్నారు. ఆమెకు అది అలవాటు అనుకుంటామో నాకైతే తెలియదు. మీరు చెప్పిన వర్షం బట్టి చూస్తే తాలిబొట్లు కట్టడం అలవాటా, లేకపోతే ఫోర్స్ఫుల్ గా అయితే నేను అడిగాను ఇదే విషయాన్ని, ఎందుకు తాలిబొట్టులు క్యారీ చేస్తూ ఉంటారని అడిగినప్పుడు తన సమాధానం ఏంటంటే, నేను అప్పుడప్పుడు అమ్మవారి దగ్గరికి వెళ్తూ ఉంటాను, పూజలు చేస్తూ ఉంటాను, కాబట్టి అక్కడ తీసుకొచ్చిన వాటిని నేను ధరిస్తూ ఉంటాను, తర్వాత తీసి దాచిపెడుతూ ఉంటాను, అంతేగాని నేను అటువంటి అలవాట్లు ఏం లేవు, ఎక్కడ పడితే అక్కడ ఎవరు పడితే తాళి కట్టడానికి పిచ్చిదాన్ని అంటూ కూడా తను మాట్లాడుతుంది. తాలిబొట్టు కట్టడానికి పిచ్చోలు అవసరం ఏముంది, మనం ఎంతసేపు 2 నిమిషాలు పని అది. సరే, ఇప్పుడు ఆ తాలిబొట్టుని రాధిక ఎలా యాక్సెప్ట్ చేసింది మరి తన మెడలో వేస్తే? ఫోర్స్ఫుల్ గా అంటే లేదు ఇక్కడ అది తాలిబొట్టుగా కాదు, అమ్మాయి కొంచెం చెప్పడంలో భయపడింది, కానీ మొన్న అది ఫోర్స్ఫుల్ గా కట్టడం జరిగింది. ఫోర్స్ఫుల్ గా ఇప్పుడు బలవంతంగా చేయటం, అమ్మాయి మీద కొన్ని దుశ్చర్యలు కూడా కార్యక్రమాలు చేయటం, అవన్నీ ఎవిడెన్స్ ఉన్నాయి. దాంట్లో భాగంగా కట్టడం జరిగింది. కానీ అది పెళ్లిగా నేను అమ్మాయికి నాలెడ్జ్ లేక పెళ్లి అనే పదం వాడుతున్నాను, కానీ పెళ్లి కాదు, ఫోర్స్ఫుల్ గా కట్టింది. ఇప్పుడు మీరు అన్నట్టు నిన్న వర్షిని వాళ్ళ అన్నయ్య ఎవరు ఉన్నాడు, అతను కూడా తాలిబొట్టు కట్టిందా, నేను ఆ పిల్లోడు చెప్తాను, ఒక మగవాడు కూడా తాలిబొట్టు కట్టిందా. అంటే ఏంటి ఎటువంటి ఫోర్స్? వర్షిని వాళ్ళ పేరెంట్స్ చెప్తోంది ఏంటంటే వశీకరణ చేసింది, తనకి పూజలు ఒక మహిళని ఎట్లా అంటే అలా కాదు మనోజ్ గారు, ఇప్పుడు ఒక మహిళని ఎట్లా ఫోర్స్ చేస్తారు, ఏ విధంగా ఫోర్స్ చేస్తారు? ఒక మహిళని ఫోర్స్ చేసే సందర్భంలో ఏ విధంగా చేస్తారని మీకు తెలియదు ఏముంది సార్, మోడెస్ట్ ఆఫ్ ఉమెన్, మీకు తెలియదు ఏముంది? తను ఎక్స్ప్రెస్ చేస్తుందా ఈ విషయాన్ని, రాధిక చెప్తోందా ఇలా ఫోర్స్ చేశారని? అలాగే ఉండబట్టే కదా. ఆ వివాహం జరిగి కూడా సుమారుగా కొన్ని రోజులు కావస్తోంది, కొన్ని నెలలు కావస్తుంది అంటున్నారు. ఇఫ్ ఇట్ ఈస్ ఎ ఫోర్స్, వెళ్ళిపోయారు కాబట్టి. బ్రదర్ మనోజ్, ఒక్క విషయం, మీరు వివాహం అనే పదం వాడకుండా ఉండటం బెటర్, ఫోర్స్ఫుల్ అని చెప్పండి. అదే అంటున్నారు, ఇఫ్ ఇట్ ఈస్ ఎ ఫోర్స్, ఒకవేళ ఫోర్స్ అయి ఉంటే కనుక, ఆ ఫోర్స్ తను ఫేస్ చేసి ఉంటే కనుక ఇన్ని రోజులుగా బయటికి రాకుండా ఈ రోజు ఎందుకు బయటికి రావాల్సి వచ్చింది? అంటే ఫోర్స్ అన్నప్పుడు తను బలవంతం చేసింది అన్నప్పుడు తను ఇంకా అఘోరేత అక్కడ లేదు కదా ఇంకా ఫోర్స్ చేయడానికి. చాలా వరకు మీలాంటి డిప్రెషన్ అండ్ దేర్ ఇస్ నో సపోర్ట్. ఇంకొకటి అమ్మాయికి ఒక మైనస్ పాయింట్ ఉంది, అమ్మాయికి ఒక ప్రాబ్లం ఉందండి, అది కూడా మీకు చెప్పచ్చో లేదో తెలియదు. వాళ్ళ అమ్మగారు చాలా భయస్తురాలు, ఈ అమ్మాయి వాళ్ళ తల్లి గారు చాలా భయస్తురాలు. ఎందుకంటే షీ హాస్ సమ్ పాస్ట్ ఈస్ దేర్. సో అది అంటే వ్యక్తిగత విషయం నాకు సంబంధం లేదనుకోండి, అది నాకు సంబంధం లేదు, నేను కూడా చెప్పకూడదు. సో దాని ద్వారా వాళ్ళ అమ్మగారు ఏంటంటే ఉత్తమ్మ మనకు వద్దు, ఎవరి కర్మాలు ఇండియాలో ఏముంటుంది అలాగా, ఎవరి కర్మ వాళ్ళు ఎటన్నా సామని మనకెందుకు, ఆడిపోతే మనకెందుకు అనే ఉద్దేశంతో వాళ్ళు. హలో, ఉన్నారు లైన్ లో ఉన్నారా? వినిపిస్తుంది, మాట్లాడండి. ఇది కొంచెం ఏదో ఫోన్ కాల్ వచ్చి. ఓకే. అయితే వాళ్ళ అమ్మగారు కొంత భయపెట్టారండి. వాళ్ళ అమ్మగారు భయపడటము, వాళ్ళ అమ్మగారు వల్ల ఇంకా బయటికి రాలేదు. నిన్న కూడా రాకపోతే వాళ్ళ మామయ్య గారును తర్వాత వేరే వాళ్ళు ఆమెకి కొద్దిగా వాళ్ళ అమ్మగారికి సపోర్ట్ చేయటం వల్ల కొంచెం ఆమె ధైర్యంతో ముందుకు రావడం జరిగింది. అది జరిగింది. అందుకే ఇన్ని రోజులు రాకపోవడం ప్రధాన కారణం ఏంటంటే, మామూలుగా ఏమిటంటే మధ్యతరగతి జీవితాలు, చిన్న చిన్న కుటుంబాల్లో ఎలా ఉంటుందంటే భయము, అమ్మో మనకెందుకు, ఎవరు పోతే ఎటుపోతే మనకెందుకురా అనేది ఉంటది కదా సహజంగా. అదొకటి. ఇంకొక విషయం ఏంటంటే ఆమెకు సరైన సపోర్ట్ లేదండి, ఎందుకంటే తండ్రి లేడు. రాధిక అనే మహిళ తన పేరు అంటే తన మామలతో మీ దగ్గరికి వచ్చింది కదా, వాళ్ళందరూ కలిసే దైవ కార్యక్రమం చేస్తున్నారని చెప్పిన నేపథ్యంలో, సో వాళ్ళ మామ ఇంత ఫోర్స్ఫుల్ గా ఒక అఘోరి ఎవరో తెలియని ముక్కుమొహం తెలియని వ్యక్తి వచ్చి పాపం వాళ్ళ ఇంట్లో తన దగ్గర ఉంటున్నటువంటి ఆ అమ్మాయి పైన ఈ రకంగా ఫోర్స్ఫుల్ గా తాళి కడుతుంటే వాళ్ళు ఎవరు గమనించలేదు, చుట్టూ బంధువులు ఎవరు లేరా? నేను అడిగానండి, మంచి ప్రశ్న. నేను అడిగాను, ఆయన పేరు లక్ష్మణ్ రావును, ఇంకొక అతను రాము అయితే ఉన్నారు. నేను వాళ్ళని అడగడం జరిగింది. అడిగితే వాళ్ళ మెయిన్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ అమ్మ. ఒకసారి మళ్ళీ మీరు కెమెరా ఆన్ చేసుకోరా, మీ కెమెరా డిస్కనెక్ట్. ఒక్క నిమిషం ఎవరో మనకి ఫోన్ చేశారు ఈ టైంలో. రైట్, ఒక్కసారి కెమెరా ఆన్ చేసుకోండి. అదే సార్, లైవ్ ఇది లైవ్ అవుతోందండి. ఒక్క నిమిషం కొద్దిగా మీరు దాన్ని చేయండి. రైట్, ఒకసారి ఆయన మళ్ళీ కనెక్ట్ అవుతారు. ఒకసారి అంతకంటే ముందు అసలు మొదటి భార్యగా చెప్పబడుతున్న ఆ సదరు రాధిక అనే మహిళ ఏం మాట్లాడిందో చూద్దాం.
ఇప్పుడు మీడియా ఛానళ్ళకి ఆమె చూపించాను కానీ అధికారులకు చూపించను అంటుంది కదా, మీరు దానికి ఏకీభవించాలి. స్వామి గారు మీరే స్వామి హలో స్వామి, ఒక విషయం, ఇప్పుడు అతనికి అంగమే లేనప్పుడు పెళ్లి చెల్లదు అంటారు కదా, మరి ఈ పెళ్లి ఎట్లా చెల్లుతుంది? ఈ పెళ్లి ఈవిడ పెళ్లి చేసుకుని పెళ్లి గురించి చెప్పలేదు కదా, బలవంతంగా చేసుకున్నాడు, తాళి కట్టిండు. ఇద్దరు పిల్లలు అంట కదా మీకు, అదే అడుగుతున్నాం, మీరు చెప్పండి. చెప్పారు పిల్లలు ఉన్నారని అంటాడు, పిల్లలు ఉన్నారా అని మేము క్వశ్చన్ అంటే ఈమె వ్యక్తిగతంగా జరిగినా కూడా ఆయన ముందుకు వచ్చాడు అంటుంది కదమ్మా. ఇప్పుడు వర్షిని అమ్మాయి వర్జిన ఆల్రెడీ ఒక రాజేష్ నగర్ గురువు గారితో ఆమెకి ఏదో అయిందని చెప్పి ఆమె కూడా బయటకు తీసుకొచ్చి మీ మధ్యలో సమాధానం ఏం చెప్పాలి? లైట్ తీసుకొని విన్నారు కదా, అంటే అందరిలో ఉన్న ఒక అనుమానం ఒకటే, ఇప్పుడు అఘోరి వర్షినితో వివాహం అనే విషయంలో అది చెల్లుబాటు కాదు, అఘోరి యొక్క లేడీ, అఘోరి పూర్తిగా అంతా కూడా శివార్పణం చేసేసింది, తనకి అంగం కూడా లేదు, ఇలా రకరకాల మాట్లాడుతున్న నేపథ్యంలో అసలు మొదటి భార్యగా చెప్పబడుతున్న ఆవిడ ఇన్ని రోజులకు ఎందుకు దాక్కున్నట్టు? అంటే ఇన్ని రోజులు లేనటువంటి సపోర్ట్ ఇప్పుడు ఎలా వచ్చింది? వర్షినితో వివాహం కాగానే తనకు సపోర్ట్ వచ్చి కేసులు వేయాలనే ఆలోచన ఎందుకు కలిగింది? ఆజాద్ గారు, నా వాయిస్ వినపడుతుందా మీకు? రైట్, ఆజాద్ గారు, నా వాయిస్ వినపడుతుందా? అన్మ్యూట్ చేసుకోండి, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి మీరు. ఆజాద్ గారు అన్మ్యూట్ చేసుకోండి. సరే, నా వాయిస్ వినిపిస్తోందిగా? మీ వాయిస్ వినపడుతుంది బ్రదర్. రైట్, నేనే అడుగుతున్నాను. అంటే ఇప్పుడు అసలు ఆ అఘోరికి కంప్లీట్గా తన మహిళగా ఉండిపోయింది, తను సర్జరీ చేసుకున్నారు. సో వర్షిని తెచ్చేసుకుని వివాహం చెల్లదు అని చెప్పి చాలామంది ప్రజలు కానివ్వండి, జనరల్గా చాలామంది కూడా కొన్ని గొడవలు చేస్తున్నారు. అసలు చెల్లుబాటు కాదు, ఆ అమ్మాయిని మోసం చేసి తీసుకెళ్ళింది, వశీకరణ చేసి తీసుకెళ్ళింది అని చెప్పి చెప్తున్నారు. సో అది పెళ్లిగా చెల్లుబాటు కానప్పుడు ఇక్కడ కూడా మనం పెళ్లిగా చెప్పలేము, ఇట్స్ ఫోర్స్ఫుల్ వన్ అంటున్నాం. సో ఈ ఫోర్స్ఫుల్ వన్ కనుక నిజమే అయితే, చాలామంది ఇప్పుడు మీరు ఆడియోలో కూడా వినండి, చాలామంది జర్నలిస్ట్ అడిగేది క్వశ్చన్ ఒకటే, సో ఇన్ని రోజులుగా లేని సపోర్ట్ ఇప్పుడు ఎలా వచ్చింది? అఘోరి వర్షినితో పెళ్లి చేస్తున్న వీడియోలు బయటకు రాగానే, వారిద్దరు బయట కలిసి తిరగగానే రాధికకు ఎలా సపోర్ట్ వచ్చింది? ఇన్ని రోజులుగా తన ఫోర్స్ఫుల్ మ్యారేజ్ అయిపోయి నిజంగానే తన పైన బలవంతంగా ఆ తాళి కట్టి ఉంటే ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చింది? ఇప్పుడు తన డిమాండ్ ఏంటి? తన భర్తగా అఘోరిని స్వీకరించాలనుకుంటోందా, లేదంటే తన పైన శిక్ష వేయాలనుకుంటోందా, లేదంటే ఈ డబ్బులు ఏవైతే ట్రాన్సాక్షన్ చేస్తారో డబ్బులు తిరిగి రావాలనుకుంటోందా? అది ఒకటండి, మళ్ళీ చెప్తాం. ఇప్పుడు అందరికి ఉన్న ప్రశ్న ఏంటంటే ఇన్ని రోజులు ఏం చేస్తుంది అనేది ప్రశ్న, మొదటి ప్రశ్న. అవును, సార్ వినపడుతుందా? వినపడుతుంది, చెప్పండి. రైట్, మొదటి అంటే నేను కనుక్కొని చెప్తున్నాను, నాకు తెలిసిన నాలెడ్జ్ నేను మీకు షేర్ చేస్తున్నాను. ఆమె చెప్పడం ఏంటంటే వాళ్ళ అమ్మగారి ద్వారానే బయటికి రాలేకపోయటం మొదటి ప్రశ్న. ఎందుకంటే వాళ్ళ అమ్మగారు వద్దమ్మా, నీకు పాస్ట్ ఉంది, గతంలో పాస్ట్ జరిగింది, మళ్ళీ ప్రాబ్లం అయింది, ఆమె కూడా ఎత్తు బాగోలేదు, నాకు కూడా ఎత్తు బాగోట్లేదు, మనకి ఎవరో బ్రీఫ్ చేయగలుగుతారా? టు యువర్ నాలెడ్జ్ బ్రీఫ్ చేయగలరా? పాస్ట్ ఏముండే అంటే ఏ విషయం బ్రీఫ్ అంటే ఏంటి? అంటే పాస్ట్ లో పాస్ట్ జరిగింది అని అమ్మగారు చెప్పారు, అది నాకు తెలియదు సార్, నేను అడగకూడదు కదా, రైట్ టు ప్రైవసీ ఉంటుంది కదా సార్, వ్యక్తిగత విషయం మనకేం సంబంధం. ఓకే, నేను అడగలేదు, నేను అడగంటే రేపు అమ్మాయి వస్తుంది, మ్యారేజ్ ఉందా? పాస్ట్ లో మ్యారేజ్ ఉందా తనకి? అది పాస్ట్ అంటే మీరు అర్థం చేసుకోవాలి సార్, కొన్ని వ్యక్తిగత విషయాలు, రైట్ టు ప్రైవసీ ఆర్టికల్ 21 మీకు తెలియదు ఏమో సార్, మనం అడగకూడదు, నేను కూడా చెప్పకూడదు ఆమె పర్మిషన్ లేకుండా. మీరు ఆమె డైరెక్ట్ గా అడగండి, ఆమె డైరెక్ట్ మీరు ప్రశ్నించండి, నో ప్రాబ్లం, యూ హావ్ ద రైట్. ఓకే, సో నేనైతే చెప్పకూడదు, నాకు తెలిసింది అది. పాస్ట్ అంటే మీరు అర్థం చేసుకుంటారు. ఇప్పుడు అఘోరిని అప్రోచ్ అయిన తర్వాత, ఫోర్స్ఫుల్ తర్వాత ఎందుకు ఆలస్యమైంది? సరే తల్లి వద్దనండి, ఆ అక్కడికే వస్తాను, ఎండింగ్ వస్తాను చెప్పండి. సో దాని వల్ల ఆమె ఫోర్స్ఫుల్ వల్ల ఆమె సైలెంట్ గా ఉంది ఇప్పుడు వరకు. మొన్న వచ్చిన రోజు కూడా వాళ్ళ అమ్మగారు చాలా బాధపడితే మళ్ళీ వాళ్ళు వెనక్కి వెళ్తే మళ్ళీ నేను కూడా వాళ్ళ అమ్మగారు చెప్పాను, అలాంటే ఈ రాధిక వాళ్ళ అమ్మగారి గురించి నేను మాట్లాడదు ఎక్కువ. ఆమె చాలా భయపడుతున్నారు, చాలా భయస్తురాలు. అమ్మ వద్దయ్యా, మొన్న కూడా వద్దన్నారు, ఏం వద్దు, అసలు ఏం వద్దు కాదంటే అప్పుడు కొంతమంది విలేజ్ పీపుల్ వాళ్ళ పెద్దోళ్ళు ఉంటారు కదా, అప్పుడు దాకా ఇంటి కుట్టారు, ఒక 4 మధ్య 5 మధ్య ఉన్నది, పబ్లిక్ అయిపోయింది. సో అక్కడ అందరూ కూడా సపోర్ట్ చేశాడు, వ్యక్తిగతంగా సపోర్ట్ చేయడం మొదలు పెట్టారు. ఇది కుటుంబం, విలేజ్ ప్రాంతంలో ఏముంటది సార్, అందరూ తెలిసిన తర్వాత వస్తారు కదా. సో అలాగా సపోర్ట్ చేయడం ద్వారా కొంచెం ధైర్యంతో ఆమె నిన్న మాత్రం ధైర్యంగా చెప్పగలిగింది. నిన్న నేను ఇచ్చిన ధైర్యము, ఆ శివరుద్ర స్వామి గారు ఉన్నారు కదా, వారిచ్చిన ధైర్యము,
తర్వాత వాళ్ళ మావయ్యలు ఇంకా కొంతమంది పెద్ద మనుషులు ఉన్నారు. వాళ్ళ పేర్లు చెప్పకూడదు అన్నారు. వాళ్ళ పెద్ద మనుషులు ఇంకా ఉంటారు కదా సార్, వాళ్ళు విలేజ్ ప్రాంతంలో ఎల్డర్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ సపోర్ట్ చేయడం వల్ల ఇప్పుడు అమ్మాయి కొంచెం ధైర్యంగా చెప్పగలుగుతున్నారు. అది జరిగింది. రైట్. ఆజాద్ గారు, ఫస్ట్ రోజు తన ఆవిడ మాట్లాడు, నిన్న మీరు మహిళా కమిషన్ ఆశ్రయించక ముందు రోజు తను వచ్చినప్పుడు బయటకు మీడియాతో మాట్లాడుతూ కూడా నాకు తాళి కట్టింది, నన్ను ప్రేమించింది, నన్ను పెళ్లి చేసుకుంది, వర్షిని నా భర్త నాకు వదిలేన మాట తన నోటి నుంచి వచ్చింది. అంటే ఆ రోజు మనోజ్ గారు ల్యాక్ ఆఫ్ నాలెడ్జీ, నేను చెప్తేనండి, ల్యాక్ ఆఫ్ నాలెడ్జీ, స్ట్రెస్. ఎందుకు అని మారలేదు, ఏం మారలేదు. ఆ రోజు ఆమెకు చెప్పడం రాలేదు ఒకటి. ఇంకొకటి ఏంటంటే నాకు అప్పుడు పరిచయం లేదు మనోజ్, మళ్ళీ చెప్తున్నా. నాకు మొన్న ఉదయం అనుకుంటా, మొన్న ఉదయం మాట్లాడినప్పుడు నాకు శివరత్న స్వామి గారు వాళ్ళ మామయ్య గారు ఫోన్ చేసి, సార్ మీ ఆఫీస్కి వస్తున్నాము అంటే 11 గంటలకు అట్లా వస్తాము అన్నారు. ఇది మా ఆఫీస్ బంజారీస్. సో నేనేంటంటే మామూలుగా వస్తున్నారు అనుకున్నా, కానీ మీడియా దాకా విషయం నాకు తెలియదు, మీడియాలో మాట్లాడిన విషయం కూడా నాకు తెలియదు. తర్వాత మీలాంటి జర్నలిస్ట్ మిత్రుడు నాకు లింక్ పంపించి, ఆజాద్ అన్న మీ దగ్గరకు వస్తున్నాం అంటే నాకు అర్థం కాదు. అది ఎట్లా వస్తున్నారంటే ఇట్లా మొదటి బారి ఇచ్చింది చూడు అని చెప్పి నాకు లింక్ పంపించాడు. అప్పుడు చూస్తే ఆమె పెళ్లి అయింది, అవన్నీ అయింది. నాకు అర్థం కాలేదు, నాకు తెలియదు కదా సబ్జెక్టు. తర్వాత నేను ఆమెను కూర్చోబెట్టి, ఏంటమ్మా అసలు పెళ్లి ఏంటి, ఏం మాట్లాడావు నువ్వు మీడియాలో, ప్రేమించడం ఏంటి, పెళ్లి ఏంటి, నిజం చెప్పు అంటే లాయర్ దగ్గర డాక్టర్ దగ్గర నిజాలు చెప్పాలి కదా సార్, చెప్పాలి కదా, అది రూల్ కదా. సో ఆమె చెప్పిన నిజాలు, అలాగే క్లయింట్ చెప్పిన నిజాలు మేము మీకు చెప్పకూడదు కదా. సో ఆమె చెప్పిన తర్వాత నాకు సబ్జెక్ట్ అర్థమైంది. సో ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అనేది నాకు అర్థమైంది. వాట్ షీ ఈస్ డిమాండింగ్, తను ఏం డిమాండ్ చేస్తోంది? ఇప్పుడైతే శిక్ష పడాలనే సార్, ఇది జరిగిన అన్యాయం వేరే వాళ్ళకి జరగకూడదు. మేము నిన్న మహిళా కమిషన్ వారు, ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ వారిని కోరింది అదే. సో చట్టం ప్రకారం ఏదైతే జరుగుతుందో, చట్టంలో ఏదైతే కేసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దాని ప్రకారం వెళ్ళమని చెప్పి నిన్న మహిళా కమిషన్ గారిని కోరటం జరిగింది. వారంతా కూడా విచారించారు. నిన్న దాదాపు 2 గంటల ఆడియో కన్వర్సేషన్ లో కూడా తను విడుదల చేసిన దాంట్లో కూడా కేవలం అఘోరి వర్షన్ మాత్రమే ఉంది. అఘోరి కిస్ యూ అని చెప్పడం, మిస్ యూ అని చెప్పడం, అంటే ఓన్లీ తన వర్షన్ మాత్రమే ఉంది. అంటే ఎడిటెడ్ వర్షన్, ఎడిటెడ్ ఆడియోస్ మాత్రమే రిలీజ్ అయ్యాయా? కాదు మనోజ్, ఇది మాత్రం దయచేసి మన అందరూ, మన కుటుంబ సభ్యులందరూ వినాలి. ఇది వాయిస్ మెసేజే, కన్వర్సేషన్ కాదు. అమ్మాయి దగ్గర రికార్డింగ్ ఆప్షన్ లేదు. ఇతను వాట్సాప్ లో వాయిస్ మెసేజ్ పంపించాడు. ఆ వాయిస్ మెసేజ్ మాత్రం మనం నిన్న ఆనరబుల్ కమిషనర్ గారు కూడా అదే వినిపించాం. ఆ ఎవిడెన్స్ మన దగ్గర వాయిస్ మెసేజ్ అంటే మనం వాట్సాప్ లో 1 సైడ్ మెసేజ్ పంపిస్తాం కదా రికార్డ్ చేసి. సో అది నిన్న ఆనరబుల్ కమిషనర్ వారు కూడా అవన్నీ విన్నారు. వారు విన్న తర్వాతే మన కేసుని యాక్సెప్ట్ చేయడం జరిగింది. మీరు అర్థం చేసుకోండి, ఒక కేసుని ఒక కమిషనర్ వారు యాక్సెప్ట్ చేస్తే మన అన్ని ఎవిడెన్స్ ఉంటేనే కదా యాక్సెప్ట్ చేస్తారు. ఆఫ్ కోర్స్ దాన్ని విచారిస్తారు, యాక్సెప్ట్ చేసినంత మాత్రం విచారణ కొనసాగుతుంది. నేను ఏమంటున్నాను, ముందైతే అడ్మిట్ అయితే కావాలి. ఆజాద్ గారు, ఇంకో విషయం, అసలు ఎప్పుడు జరిగింది ఫోర్స్ఫుల్ తన పైన తాళి కట్టడము? ఈ కన్వర్సేషన్ ఇన్ ద మంత్ ఆఫ్ నవంబర్ టు జనవరి, ఈ బిట్వీన్ అంటే జనవరి. ఓకే. సో ఈ 3 months లో ఇంత ఫోర్స్ఫుల్ గా ఒక పర్సన్ సెన్సేషన్, అప్పటికే మీ అందరు తెలుసు, చాలా సార్లు కూడా మాట్లాడుకొచ్చారు, ఏకంగా డీజీపీ ప్రొటెక్షన్ అడిగారు మనం. సో అటువంటి లేదు మనోజ్, నేను కాదు, నా ద్వారా కాదు, మన అందరి ద్వారా అడిగాము, మీరు కూడా సపోర్ట్ చేశారు. అదే అంటున్నాను నేను. ఇంత సెన్సేషన్ గా ఉన్నటువంటి సమయంలో తనకి ఏదో ఒక సపోర్ట్ దొరికేది కదా. అప్పుడు వచ్చినా కూడా సరే వాళ్ళ పేరెంట్స్ వద్దన్నారు, వాళ్ళ మామ వాళ్ళ వరకైనా సంప్రదించాల్సింది, విలేజ్ సపోర్ట్ అప్పుడు ఎందుకు లేదు? అదే చెప్పేగా, షీ వెంట్ టు డిప్రెషన్ సార్. ఓకే. సో ఫైనల్లీ తను ఎక్స్పెక్ట్ చేసేది అఘోరికి శిక్ష పడాలని. సో తన దగ్గర ట్రాన్సాక్షన్ చేశాను, తను మాట్లాడిన ఆడియో రికార్డింగ్స్ కూడా బయట పెట్టాలి అంటుంది అఘోరి. అట్లా బయట పెడతామంటే అది అంటే కోర్టులో ఇప్పుడు కమిషన్, ఇప్పుడు అలా కాదు మనోజ్ గారు, ఇప్పుడు కేసు నిన్నటి దాకా రాకపోతే నేను పట్టించుకోను. నిన్న నుంచి కమిషన్ లో ఇచ్చాము, ఏమంటే కమిషనర్ వారు నోటీస్ పంపిస్తారు, అక్కడ రిప్లై ఇచ్చుకోమనండి, మనకు అభ్యంతరం ఏముంది? ఓకే, మనకి ఎలాంటి అభ్యంతరం లేదు కదా. ఓకే. సో ఫైనల్ గా ఎట్లా, అంటే నెక్స్ట్ ఏం జరగబోతోంది, మీ ప్లాన్ ఏంటి, అంటే ఏం చేయబోతుంది? నేను అంటే మీకు అది చెప్తాను. నిన్న కొంత ఎవిడెన్స్ నిన్న యాక్చువల్గా నిన్న చిన్న మిస్టేక్ జరిగింది సార్. అది మన జర్నలిస్ట్ మిత్రులు కూడా బాధపడ్డారు. అది విషయం ఏంటంటే కరెంట్ పోయింది ఒకటి, వర్షం ఒకటి వచ్చింది నిన్న. దానివల్ల 2-3 గంటలు బాగా టైం వేస్ట్ అయిపోయింది మనకి. సో ఈ కొంత అంటే ఎందుకు చెప్పాల్సి వస్తుంది, కొంత ఎవిడెన్స్ మిస్ అయింది. అది నేను ఈ రోజు సబ్మిట్ చేసి, ఈ రోజు సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఫర్దర్ గా మధ్యాహ్నం తర్వాత ఆఫ్టర్ 2 తర్వాత నేను మళ్ళీ అప్డేట్ ఇస్తాను ఇక్కడ ఏం జరిగింది. ఇంకొక కైండ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనోజ్ గారు, ఇంకోటి ఇది కూడా చెప్పాలి. ఇంకొక కైండ్ ఇన్ఫర్మేషన్ అంటే వర్షిని వాళ్ళు కూడా కంప్లైంట్ చేశారు, అది కూడా యాక్సెప్ట్ అయ్యింది. దానికి సంబంధించిన కొంత ఎవిడెన్స్ కూడా నేను మిస్ అయింది. వాళ్ళు కూడా గుంటూరు నుంచి రావాలి కదా, కొన్ని తీసుకురాలేదు మెటీరియల్. మీకు చెప్పాక ఇందాక నేను మహిళా కమిషన్ ఫిర్యాదు చేశారా? చేశారండి, నిన్న చేశారు, వాళ్ళు విడిగా చేశారు, అది కూడా యాక్సెప్ట్ అయ్యింది. అంటే కొంత ఎవిడెన్స్ ఇవ్వాలి, అదే నేను మీకు చెప్పాక ఇందాక, నాకు కొంత ఎవిడెన్స్ మీకు కూడా ఇవ్వాలి. సో ఆ ఎవిడెన్స్ నాకు వస్తుంది. ఇది ఈ రోజు మేము సబ్మిట్ చేసిన తర్వాత సాయంత్రం ఏం జరుగుతుంది ఫర్దర్
అప్డేట్ నేను మీకు 2కు 3కి మీకు కాల్ చేసి నేను చెప్తాను. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఆజాద్ గారు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ us. సో మొత్తం ఇది మొదటి భార్య రాధికగా చెప్పబడుతున్నటువంటి సదరు మహిళకు సంబంధించిన అడ్వకేట్ అంటే కొన్ని విషయాలు ఇప్పుడు మనకు అంటే ఆ రోజు ఏం జరిగింది, ఎలా వివాహం అయింది అనేది. సో 3,15,000 రూపాయలు రాధిక అనేటువంటి ఆ సదరు మహిళ నుంచి అఘోరి అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయినట్టుగా ట్రాన్స్ఫర్ తాలూకు ఆధారాలు ఉన్నాయట. నేను మనం అఘోరితో కూడా మాట్లాడినప్పుడు అఘోరి చెప్తోంది నేనే ₹1,00,000 దాదాపుగా రాధికాకి ఇచ్చాను, నా డబ్బులు నాకు మళ్ళీ తిరిగి ఇచ్చిందని కూడా చెప్తున్నారు. 2 నెలల సమయంలో మనం ఏకంగా నేనే కాదు అక్కడ పక్కన వర్షితో కూడా అడిగించాను నేను. ఆ నేపథ్యంలో వర్షిని కూడా అడిగితే నేను 2 నెలల సమయంలో కేవలం ఒక్కసారి మాత్రమే కలిశానని చెప్తున్నారు. మొదటి రోజు ఈ రాధిక అని చెప్పబడుతున్నటువంటి ఈ మహిళ బయటికి వచ్చి నన్ను పెళ్లి చేసుకున్నాడు అని చెప్పింది. నన్ను పెళ్లి చేసుకున్నాడు, నన్ను ప్రేమించానని చెప్పాడు, నా భర్తను నాకు వదిలే వర్షిని అంటూ కూడా ఒక రకంగా తన పదం వాడుకొచ్చింది. కానీ నిన్న అంటే యాజ్ పర్ అడ్వకేట్ చెప్తున్న ప్రకారంగా, ఆజాద్ గారు చెప్తున్న ప్రకారంగా అదొక డిప్రెషన్ తాలూకు ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ వల్ల వచ్చిన మాటలే కానీ పూర్తిగా అలా జరిగింది కాదు. ఇట్స్ అ ఫోర్స్ఫుల్ వన్. బలవంతంగా తన మెల్లో తాళి కట్టింది అంటున్నారు. బలవంతంగా మెల్లో తాళి కట్టినా కూడా బయటకు వచ్చి ఇప్పటికీ మాట్లాడాల్సింది, పోలీసులకు కంప్లైంట్ చేయాల్సింది, గతంలో ఇప్పుడు జరుగుతున్న మాదిరిగా తను బయట రావాల్సింది. కానీ సడన్గా బయటకు రావడం, వర్షితో వివాహం జరిగిందని చెప్పిన తర్వాత బయటకు రావడం అనేది అందరిలో క్వశ్చన్ రైజ్ అవుతోంది. సో కుటుంబీకులు ఫోర్స్ వల్లే రాలేకపోయింది, కుటుంబీకులు భయస్తులని చెప్తున్నారు. సో ఏమైనా కూడా ప్రస్తుతం మహిళా కమిషన్ దగ్గర ఇటు రాధిక అనే మహిళ లేడీ అఘోరి పైన ఫిర్యాదు చేసింది. ది సేమ్ టైం వర్షిని వాళ్ళ పేరెంట్స్ కూడా మహిళా కమిషన్ దగ్గర ఫిర్యాదు చేశారు. మరి మహిళా కమిషన్ నెక్స్ట్ యాక్షన్ ఏముండబోతోంది, వారి ప్లాన్ ఏంటి, ఎలా ఎగ్జిక్యూట్ చేయబోతున్నారు చూడాల్సిన అవసరం అయితే. ఏదేమైనా కూడా నలుదిక్కులుగా అఘోరి మాత్రం ఉచ్చు బిగుసుకుంది. మరి అఘోరిని పోలీసులు అరెస్ట్ చేయబోతున్నారనే వార్తలు పెట్టిన ప్రచారంలో నేపథ్యంలో ఏం జరుగుతుందో చూద్దాం. సో మీ అభిప్రాయం ఏంటి? ఈ అఘోరి చుట్టూ జరుగుతున్న ఇన్ని రకరకాల ఆరోపణలపైన, అఘోరి పెళ్లి చేసుకుందని, అఘోరి మంత్రాలు చేసిందని, అఘోరి క్షుద్ర పూజలు చేసిందని, ఎన్ని ఆరోపణలపైన మీకేమనిపిస్తోంది కామెంట్ చేయండి. అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్